ఎంతో గొప్ప రీతిగా మమ్మల్ని ఆయన కాపాడి ఉంటున్నాడు. జరిగిన ఘటన ఏమిటంటే, మేము చర్చికి వెళ్ళాలని సిద్ధపడి వెళ్తా ఉన్నాము. మెయిన్ సర్కిల్ వస్తుంది. రాయల్ సర్కిల్ అని బళ్ళారిలో. రాయల్ సర్కిల్ దగ్గర వెళ్ళినప్పుడు సో, మా మేము యాక్చువల్లీ అక్కడ టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ అక్కడ సర్కిల్‌లో ఆహ్, రోడ్ రి రిపేర్ చేస్తున్నారు. అక్కడ బ్లాక్ చేసినారనమాట. ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళి మరొక చోట మేము వెళ్ళాలి. ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్ళాలని చూసినప్పుడు ఏమైందంటే, అనుకోకుండా ఆహ్, మా ఒక బైక్‌లో ముగ్గురున్నారు. వాళ్ళు మా వైపు తిప్పేశారు వాళ్ళ బైక్‌ని. కంట్రోల్ కాలేదు. సో, వాళ్ళొచ్చి గుద్దినారు, కొట్టినారు. ప్రభు కృప స ఎక్కడ పడిపోయినామేమో అనే భయం, ఆందోళన కలిగింది గానీ, సో, ఎవరు పడకుండా దేవుడు కాపాడినాడు. ఆహ్, వాళ్ళు త్రిబుల్ రైడింగ్‌లో ఉన్నారు. మైనర్ అబ్బాయి బండి నడుపుతున్నాడు యాక్చువల్లీ. సో, ఇంకా దేవుడు గొప్పగా మమ్మల్ని ఆయన కాపాడి సురక్షితంగా ముఖ్యంగా కాలికి నాకు కొంచెం దెబ్బ తగిలింది. కొంచెం వాపు కూడా వచ్చింది. అయినా స ఎక్కువ ప్రమాదం కలగకుండా దేవుడు కాపాడి ఆయన సన్నిధికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. కొన్నిసార్లు ఆహ్, అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతాయి. అయితే దేవుని గొప్ప కృప, ఆయన కాపుదల ఆయన బిడ్డల పట్ల ఉంటుంది కనుక దేవుడు అటువంటి ప్రమాదం నుండి ఎక్కువ కీడు కాకుండా దేవుడు ఆయన సంరక్షించి కాపాడువాడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నిన్న కూడా ఏం జరిగిందంటే నా కూతురు కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు అంటే కొంచెం జాండీస్ అయింది. ఇప్పటికే 3 వారాలు గడుస్తా ఉంది. దేవుని కృప బట్టి పాప గూడా ఆరోగ్యంగా ఉంది. ఎక్కువ ఏమి సమస్య లేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్‌కి వాళ్ళు రాశారు. రిపోర్టు ఆహ్, నిన్న వచ్చిందనమాట. రిపోర్ట్ చూపించి ఇంకా నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఒక చోట నేను కార్‌ని కారుంది ముందర. కారు ఎనకాల నేను ఆగి నేను ఫోన్ చేయాలని నా భార్యకి ఫోన్ చేయాలని ఆగాను. అయితే మనసులో అనిపిస్తా ఉంది, "నీవిక్కడ ఆగొద్దు. ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళని." నేను ఇక్కడేముంది బాగానే ఉంది కదా! నీడ ఉంది. ముందర కారుండింది. ఎనకాల నేను ఆగాను. తర్వాత ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఇంకా బండి స్టార్ట్ చేసుకొని కా కారు ఎనకాల నుంచి నేను బండిని స్టార్ట్ చేసుకొని ముందరికి మూవ్ చేశానో లేదో అటువైపు నుంచి ఒకాయన తాగినట్లున్నాడు. జోరుగా వచ్చేసినాడు. నా అక్కడికి కంట్రోల్ చేశాము. నేను జస్ట్ మూవ్‌మెంట్‌లో ఉన్నాను అంతే. ఆయనకి కొంచెం తగిలింది. ఆయన బండిని అక్కడే స్టాప్ చేసేసి గట్టి గట్టిగా అరుచుకుంటా కొట్టే తట్లో వచ్చినాడనమాట నా మీదకి. అయితే స కొట్టేకి దేవుడు అనుమతించలేదండి. దేవునికి స్తోత్రం. ఆయనేమో చెడ్డ బూతు మాటలు మాట్లాడినాడు. అంతలో ఎనక నుంచి ఒకాయనొచ్చి ఆయన మాట్లాడే లోపల ఆయన ఊరికే అంటే పక్కకు పోయి ఆయన మీదకి పోయినాడు. ఆహ్, అయితే దేవునికి స్తోత్రము. దేవుడు ఆ వ్యక్తిని క్షమించును గాక. ఆ వ్యక్తి కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ విధంగా దేవుడు కొన్నిసార్లు ఆయన ఒక సమస్యల్లో పడుకోకుండా, ఎక్కువ ప్రమాదాలు కలగకుండా దేవుడు కాపాడుతాడు. అంతే కాకుండా మన హృదయంలో, మన మనసులో కొన్నిసార్లు వచ్చే ఒక ప్రేరేపణ మనం ఆ స్వరాన్ని మనం విని ఆ ప్రకారంగా మనము వెళ్ళినప్పుడు ప్రమాదం తప్పించుకుంటామండి. నేను నిన్న అక్కడ ఆగకుండా కొంచెం ముందరికి వెళ్ళి ఆగింటే బహుశా అప్పుడు తర్వాత అనిపించింది. బాగుండేదేమో నేనక్కడ దేవుడు ఎందుకు ఆ ఆలోచన ఇచ్చినాడో మంచికే ఇచ్చినాడు. అప్పుడు పరిస్థితి బాగుండింది. అక్కడ ఏముందిలే ఇక్కడ బాగుంది కదా అనుకున్నాను. అయితే జరగబోయే పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి మనసులో ముందరనే తలంపు వస్తా ఉన్నింది. ఇక్కడ వద్దు కొంచెం ముందరికి వెళ్ళని. అయితే నేను వెళ్ళకుండా అక్కడే ఆగినాను. కొంచెం ఆ ఇబ్బందికి కొంచెం అయింది. అయితే దేవుడు ఆహ్, తప్పించి ఆయన కాపాడినాడు. పెద్ద గొడవ అవ్వకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాపకు గూడా అంతగా సమస్య లేదు. 15 డేస్‌కి ఒక సిరప్ రాసారు. తీసుకొని మళ్ళీ 15 డేస్ తర్వాత చెకప్‌కి రమ్మన్నారు. సో, మీ ప్రార్థనలో నా పాప గురించి, అంకిత గురించి మీరు ప్రార్థన చేయమని కోరుతున్నానండి. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా మీరు సాక్ష్యం పంచుకోదలిస్తే తప్పకుండా సాక్ష్యం పంచుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తున్నాం కదా! ఆయన చేసిన మేలులో దేనిని మరువకుమని మాట రాయబడింది.
తర్వాత భక్తుడు అంటాడు, ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి నేను కాంగ్రిగేషన్‌లో భక్త సమూహంలో నేను ప్రకటిస్తాను అని దేవుడి మంచితనం గురించి. కాబట్టి సాక్ష్యం మనం పంచుకున్నప్పుడు దేవుని మంచితనము అక్కడ వెల్లడైతుంది. మన విశ్వాసము బడుతుంది. తర్వాత విన్న వారికి కూడా విశ్వాసము ఎంతగానో బలం పొందుకుంటారు. కాబట్టి సాక్ష్యం పంచుకుంటే చాలా మంచిది. ఇది దేవునికి మహిమ. కాబట్టి తప్పకుండా మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్లా నాగమనక్క, అది దెబోరా ఆంటీ వాళ్ళది ఏమైనా అప్డేట్ తెలిసిందా అక్క? అయ్యారు, మొత్తంగా వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారా? అది అంటే కోర్టుది క్లియర్ ఆ ఉందా? కోర్టు వచ్చేసారంట, మొత్తం చాలా పైసలు కట్టించుకున్నట్టున్నారు. ఓకే, అయిపోయింది. 7:30 నిన్నే మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు. 7:30 ఫ్లైట్ ఉందంటే వచ్చేస్తున్నారు. ఓకే. ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ ఏం లేనట్టే కదా ఇంకా? లేనట్టే. ప్రైజ్ అలాడ అంటే మంచిది ఆంటీ. థ్యాంక్స్ బ్రదర్, అందరూ ప్రార్థన చేశారు. మా దేవునికి మందిరం ఎస్ ఆంటీ, చెప్పండి ఆంటీ. అప్పుడు ఆ టీమ్ లోకి మా మందిరం నుంచి కూడా 3 వెళ్తారు. నేనైతే ఎప్పుడన్నా వెళ్తాను, కానీ 3 రెగ్యులర్ గా వెళ్తున్నారు ఆ టీమ్ లో. ఓకే ఓకే. నేనే ఎప్పుడన్నా నాకు వీలైనప్పుడు వెళ్తాను. ఓకే, వాళ్ళు ఫస్ట్ నుంచి వెళ్తారు. ఈ మధ్యలో 2 జాయిన్ అయ్యారు దాంట్లో. మంచిది ఆంటీ. నాకు సాక్షి అని చెప్పేసి నేను ఈరోజు అందుకే సాక్షి చెప్పాలనుకుని కూడా టైం లేదని 7కి బయలుదేరి విజయవాడ వెళ్ళాలి. అవునా? నేను అదే మీరు ఏ విషయం చెప్తారు కదా అని చూస్తా ఉన్నాను. సరే, ఏమైందో అప్డేట్ లేదు. నిన్న 4వ తారీఖు ఆర్గ్యుమెంట్ ఉందన్నారు కదా, అది స్టేషన్. తర్వాత ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ అందరూ ప్రార్థన థ్యాంక్స్. ఎస్ ఎస్, దేవునికి మహిమ. నిజంగా ప్రార్థన చేసిన వారందరిని బట్టి కూడా వందనాలు. ఎస్. చెప్తావా? నేను చిన్న సాక్ష్యం చెప్తా. సాక్ష్యం కాదు కానీ మీరు నా జీవితంలో నన్ను ఎవరు బలపరిచింది చెప్తాను చిన్నగా. ఫస్ట్ అంటే నేను మామూలు హిందూ బ్యాక్గ్రౌండ్ నాది మొత్తం కూడా. అయితే మా అత్తగారు ఆ ఊర్లో రక్షింపబడిన హిందువుల్లో ఫస్ట్ అనమాట. అయితే తను కోళ్ళందరినీ కూడా హిందూస్ నుంచే తెచ్చుకుంది. నేను ఫస్ట్ తను బైబుల్ చదవటము, ప్రార్థన చేయటము, డైలీ ఉదయం సాయంత్రం చేయటం నేను అత్తగారిని చూశాను అనమాట. మళ్ళీ ఇంకోటి రాగులో తన 10 భాగాలు ఇవ్వటము. మళ్ళీ అందుకు చదివిన తర్వాత ఒక వాక్యం బట్టు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి అంటే నాకు తెలియదు బైబిల్ ఎలా వాక్యం అని అది తెలియదు. మనం నాతో చదవమనేది అనమాట తన బైబిల్. అంటే చదివిన తర్వాత అందులో ఒక వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తా ప్రార్థన. మళ్ళీ ఇంటికి ఏది తీసుకురాని, ఏదైనా ఒక సిలిండర్ కానీ ఏదైనా రాని ముందు ఏం చేసేవాళ్ళంటే ఒక సరుకులు తీసుకురాని తను ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. అంటే ఫస్ట్ నేను ప్రార్థనా జీవితం 10 భాగాలు ఇవ్వటం కానీ, ఏమైనా వస్తువు తీసుకురావటం దాని విషయంలో ప్రార్థన చేయటం కానీ ఫస్ట్ నేను చూసింది ఏంటంటే మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట. అంటే నాకు ఆత్మీయంగా నన్ను కొంచెం పోషించిందంటే మా అత్తగారు. తర్వాత నిరక్షింపబడి నేను వచ్చిందంటే ఒకే సంఘం అంటే హెఫ్రాతా నుంచి మేము అటు ఇటు తొలగలేదు. ఎఫ్రాతాకు వచ్చిన తర్వాత మా ఆంటీ అంకుల వాళ్ళు సంఘంలో ప్రతి ఒక్కళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు అనమాట. ఎంత టైం అయినా సరే. అంటే వాళ్ళ ద్వారా ఇలా అందరి కొరకు ప్రార్థన చేయాలని మా ఆంటీ అంకుల వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ దినాల్లో ఎఫ్రాతా హెబ్రోన్ నుంచి చాలా మంది సేవకులు వచ్చేవాళ్ళు అనమాట. అసలు ఎంతంత ఎలా వాక్యం చెప్పారు వాళ్ళంటే హృదయంలో అద్దుకోరిపోయేది అనమాట. అలాగా వాళ్ళ ద్వారా బైబిల్ చదవాలి, ఇలా ఉండాలనేసి అట్లా సేవకుల ద్వారా నేర్చుకున్నాను. తర్వాత నాకు బైబిల్ రాయాలనే తలంపు వచ్చేసి ఈ మధ్యలో ఇంగ్లీషు తెలుగు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ అంతా ఇంగ్లీష్ లో తెలుగులో కంప్లీట్ చేసేసాను. మళ్ళీ కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా చాలా చాప్టర్ ఇంగ్లీష్ లో తెలుగులో అలా రాసేసాను అనమాట. అంటే దినదినం అలా ఆత్మీయంగా ఎదగటానికి అలా వాళ్ళు సహాయపడుతూ వచ్చారు.
అయితే మళ్ళీ నేను నా కింద ఎవరు అంటేను ప్రార్థన అంటే నేను నా పక్కన ఒక నైబర్ ఉండేవాళ్ళు అనమాట. తను వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తి వాళ్ళ మమ్మీ హెబ్రోన్ ఫెలోషిప్ లో ఉన్నప్పటికీ కూడా ఆమె నామకార్థంగా ఉండేదన్నమాట. నన్ను చూసి నాతో ప్రార్థన చేయడానికి వచ్చేసి దాదాపు 20 years పై నుంచి మేము చేసుకుంటాం. తన ఆత్మీయంగా నాకంటే ఇప్పుడు తాను బాగా స్పిరిచువల్ గా బాగా ఇదైపోయింది అనమాట. తన ప్రార్థనా జీవితం నేర్చుకుంది. మళ్ళీ తర్వాత నేను డోర్ టు మినిస్ట్రీ హెబ్రోన్ సిస్టర్స్ మా వాళ్ళతో వెళ్తూ ఉంటే తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు నాతో వచ్చేసి ఇలా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా రిసీవ్ చేసుకోవాలి, ఇలా సువార్త చెప్పాలని నా దగ్గర చాలా మంది ట్రైనింగ్ అవుతూ వచ్చారనమాట. నేను నేర్చుకుని నా దగ్గర వేరే వాళ్ళు నేర్చుకున్నారు. మా అత్తగారు ఎలా ప్రార్థనా జీవితం ఎలా చేశారు ఆమెది ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఫస్ట్ మా అత్తగారు, తర్వాత మా ఆంటీ అంకుల్, మళ్ళీ హెబ్రోన్ సేవకులు నన్ను ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళు. నా పిల్లలేంటి ఇంట్లో నేను ఫస్ట్ నేను వెళ్ళేదని బ్రదర్ వచ్చేవాడు కాదు. నన్ను బట్టేసి బ్రదర్ కూడా తర్వాత మందిరానికి వస్తూ తర్వాత పెద్ద మందిరం కట్టడానికి కూడా దేవుడు బ్రదర్ హెల్ప్ చేశాడు. వ్యాపారాల్లో దేవుడు తను వాడుకుంటూ వచ్చాడు అనమాట. అలా మేము నేను నేర్చుకుంది నా పిల్లలకు నేర్పించాను, బ్రదర్ నేర్చుకుంటూ వచ్చారు. అలాగే మా ఎఫ్రాతాల్లో కూడా ఎంతో మంది నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. దేవుడి వాక్యం దీవించిన గాక. మంచి సాక్ష్యం అంటే దేవునికి మహిమకరం గాక. ఇంకెవరుంటే పంచుకోండి దయచేసి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చిన్న సాక్ష్యము మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుకే మహిమ. మరి గడిచిన దినాల్లో మీ అందరికీ తెలిసినట్టుగా మరి మా మిస్సెస్ శైలజ మెడికల్ కోడింగ్ ప్రిపేర్ అవుతూ ఉంది. మరి నిన్న ఎగ్జామ్ రాసింది, అది నైటే రిజల్ట్స్. మరి ప్రభు కృపను బట్టి తను పాస్ అవుతూ వచ్చింది. అనుకున్నటువంటి మంచి పర్సంటేజ్ కంటే ఇంకా మంచి మార్క్స్ మరి వచ్చాయి. అసలు దీని వెనుక ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే ఒకటి చెప్పగలుగుతాను. ఇది చాలా కాస్ట్లీ కోర్సు. అట్ ద సేమ్ టైం 2 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. నిన్న ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి సెకండ్ అటెంప్ట్కి వచ్చిన వాళ్ళను చాలామందిని చూస్తూ వచ్చిన. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఇంత చాలా టఫ్ ఉన్నట్టుంది ఈ కోర్సు అని. అయినప్పటికీ దేవుడు గొప్పవాడు. నిజంగా ఆయన బిడ్డలు ఏనాడు కూడా లజ్జింపనేరడు అని మనం వాక్యంలో చూస్తూ వస్తాం కదా. మీకు తెలుసు, యాజ్ ఏ ఉమెన్గా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నన్ను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. తన షెడ్యూల్ ఏం మారదు, కానీ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా చదవడం అన్నది చాలా రిస్క్ టాస్క్. ఆ బుక్స్ చూస్తే మోయలేనంత బరువు ఉంటాయి. మీకు తెలిసిందే మెడికల్ ఆస్పెక్ట్ ఎంత క్వాంటమ్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది. ఇంకా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. చెప్పాలంటే యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత తను అంటే కెరియర్ చూసుకోవాలన్నటువంటి ఆలోచన ఉండింది. బట్ పిల్లలు నా ఒక సబ్జెక్ట్ అది క్లియర్ అవుతేనే మనం జాబ్కి వెళ్ళొచ్చు కదా అన్నట్టు తను 7 years 8 years మ్యారేజ్ అయినప్పటికీ 7 years ఇద్దరు పిల్లలు. ఇప్పుడు బాబు 7 years, పాపకి 3.5 4 years నియర్ 4 సంవత్సరాలు. మరి మా పిల్లలు కంట్రోల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. తెలుసు మన టీం మెంబర్స్కి చాలా అంటే ఇబ్బంది పెడతారు, సమయాన్ని ఇవ్వరు, వాళ్ళతోనే ఎక్కువ సమయం ఉండాలని ఆశపడతారు. మరి తనకు కూడా ఈ ఇయర్గిన ఈ మెడికల్ కోడింగ్ కోర్సు చేయకపోతే ఇంకా నెక్స్ట్ ఎలిజిబిలిటీ లేదు. ఇంకా ఈ ఇయరే లాస్ట్ అటెంప్ట్. సో దేవుడు అలాంటి పరిస్థితులు అనుగ్రహించాడు. ఇంకా ఎన్నోసార్లు ఒక మాట చెప్తాను చూడండి, నేను మినిస్ట్రీకి వెళ్ళాలి అని అనుకున్న ప్రతిసారి ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కొంచెం పోస్ట్ పోన్ చేసి ఉంటే బాగుండేది కదా, లేదంటే నేను ఎప్పుడైనా మినిస్ట్రీ కోసం లీవ్ పెట్టినప్పుడు ఎగ్జామ్ టైంలో ఒక లీవ్ పెడితే బాగుండేది కదా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ
లేదు మనము ఇందులో మనం నిలబడకపోతే మరి రావాల్సినటువంటి వాళ్ళు కానీ మనల్ని ముందు నిలబెట్టాడు దేవుడు, మనం కనపడాలి ఫస్ట్ అని చెప్పినప్పుడు చాలాసార్లు ఏడ్చేది. మామూలుగా మరి సమాధానం చెప్పేది కాదు కానీ ఏడ్చినటువంటి సందర్భాలు చూస్తూ వచ్చాం. బట్ తను కూడా రెస్పెక్ట్ చేసింది. కరెక్టే కదా, సో మినిస్ట్రీ అన్నదే మనకు ఫస్ట్ ప్రియారిటీ, ఒకవేళ ఎగ్జామ్ ఏముందిలే అన్నట్టుగా. మరి అలా కపుల్ ఆఫ్ సండేస్ ఎగ్జామ్ ముందర చాలా బాధపడినటువంటి సందర్భం కూడా చెప్పగలుగుతాను. నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన టీంలో కూడా అందరు భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. మినిస్ట్రీ ప్రియారిటీని ఎప్పుడు లీవ్, నువ్వు మినిస్ట్రీ కొరకే లీవ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తావు అని చెప్తూ ఉంటుంది. అయినా మనకు దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపు అటువంటిది, దేవుని పని అలాంటిది అని ఇలాంటి చివరి సమయాల్లో కూడా దేవుడు ఇంత ఆక్యుపైడ్గా తను ఉన్నప్పటికీ మరి అదే పనిగా కోర్సు చేయడానికి చదువు అయిపోయి ఇక్కడ ఇదే అమీర్పేటలో చాలామంది స్టూడెంట్స్ సెకండ్ అటెంప్ట్ కూడా రాస్తూ ఉన్నారు. మరి తను ఎంత బిజీగా ఉండి తనే స్పేస్ తీసుకొని మరి కష్టపడి తన కెరియర్ నిమిత్తమై ప్రభు ఇచ్చిన కృప కొలిది. ఇంకో విషయం కూడా చెప్తాను, తనకు కూల్ వెదర్ అస్సలు పడదు, అసలుకు హారబుల్ కండిషన్ అది కూడా. అయినప్పటికీ ప్రభు మహిమకరంగా నిజంగా మనము చెప్పగలుగుతాను, ఆ మాట నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. దేవుడు నిజంగా ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనేది ఆయన చేసిన కార్యాల కొద్దీ మనకి ఇంకా మన విశ్వాసం బలపడుతూ ఉంటుంది. అది ఎంత స్థాయిలో బలపడుతుంది అంటే ఇంకేమైనా చేయొచ్చు ప్రభు కొరకు అన్నటువంటి స్థాయిలో. కాబట్టి అనేక సందర్భాల్లో మరి మినిస్ట్రీ వద్దులే వెళ్ళొద్దులే అన్నటువంటి సందర్భాల్లో కూడా మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకొని నన్ను మినిస్ట్రీకి వద్దు అన్నటువంటి సందర్భం ఏమాత్రం ఒకటి కూడా లేదని చెప్పగలుగుతాను నేను. కాబట్టి అటువంటి సాటి అయిన సహకారిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి అనేక విషయాల్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి దేవుడి చిత్తమైతే రానున్న దినాల్లో మరి జాబ్ కూడా మరి ఆల్రెడీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇంకో చోట కూడా సిద్ధంగా ఉంది. బట్ వీఆర్ ప్రేయింగ్, దేవుని చిత్తంలో ఉన్నటువంటిది కనిపెట్టాలని చూస్తూ ఉన్నాం. మరి మీరందరూ ప్రార్థన చేసినందుకు వందనాలు. దేవునికే మహిమ. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఫస్ట్ అనుకున్నాను మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇద్దరు పిల్లలతో సేల్ ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది. నేను ఒకరోజు ఆలోచించాను, మీరు ఇద్దరు చిన్నపిల్లలు అన్నారు, మీరు ఎక్కడికి ఎవరికి బాగా లేకపోతే వెళ్తా ఉంటారు, మళ్ళీ విజిటింగ్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నేను అనుకున్నాను యుగంధర్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కి చాలా ఓర్పు ఉంటది, ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేసుకుంటా ఇంత కోఆపరేట్ చేస్తుంది అంటే నేను మనసులో చాలా అప్రిషియేట్ చేశాను తన్ని. ఎందుకంటే ఇలా ఈ కాలం పిల్లల్ని ఒకళ్ళు మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టం, తను అలా చేసుకుంటుందంటే గాడ్ మీకు ఇచ్చినటువంటి మంచి సాటి సహకారి సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఆంటీ, థ్యాంక్ యూ. ఎందుకంటే మా పిల్లలు చూస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట, ఈ రోజుల పిల్లలు ఒకళ్ళు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము, తను అలా చేస్తుందంటే దేవుడు ఇచ్చిన కృప ఓర్పు అంతే, మీకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అనమాట అతను. దేవునికి మహిమ ఆంటీ. నిజంగా శైలజ గురించి నాకంటే బాగా మన టీంలో వాళ్ళకే తెలుసు. మన నల్లి సిస్టర్ కానీ మల్లేశ్వరి సిస్టర్ కానీ ఈజీగా తను అండర్స్టాండ్ చేయగలుగుతారు. అంటే నేను చూడలేదు కానీ అట్లా అర్థం చేసుకున్నాను, దాన్ని బట్టి తను ఉన్న దాని సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకున్నాను. ఎస్ ఆంటీ, ఎస్ ఎస్, థ్యాంక్ యూ. దట్ ఈస్ వెరీ ట్రూ అక్క, మీరు కరెక్ట్ గానే చెప్పారు. అవును, ఎందుకంటేను అంటే బ్రదర్ తిరిగే దాన్ని బట్టి మన అంటే తను బ్రదర్ తో ఎక్కువ ఉన్న టీం అప్పుడే నేను చూస్తూ ఉంటాను కదా, అదంతా చూసినప్పుడు ఇంట్లో సేల్ ఎంత కోఆపరేట్ చేస్తుందా, ఇలా ఉంటుందా స్త్రీ అంటే ఇలా ఉండాలా, దేవుని ప్రేమ నిజంగా చూపిస్తుంది అని చాలా మనసులో చాలా అనుకున్నాను. మేము బ్రదర్ కి చెప్తూనే ఉంటాం ఏమని, చాలా చాలా అటు ఇటు పోవద్దు బ్రదర్, సిస్టర్ తో కూడా టైం గడపాలి మీరు అని. అవును, ఇప్పుడు తెలియదు తెలుస్తుంది ఆ లోటు అనేది. అంటే మా ఇంటరాక్షన్ వరకు షీఈ్ వెరీ సపోర్టివ్
అవును. ఏంటంటే ఫస్ట్ లో కొంచెం ఇది అవుతుంది, కానీ అర్థం చెప్తే ఈజీగా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం కొంచెం బయట బ్రదర్స్ కొద్దిసేపు ఎన్నోసార్లు ఫోన్ చేస్తాం, తను అంత కోఆపరేట్ చేస్తుందంటే చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళు, చిన్నమ్మాయి అయినా కూడా. వర్షం వస్తుంది అంటే ఫోన్ చేసి, అక్క వర్షం వస్తుంది, రెయిన్ కోట్ ఉందా, మరి తొందరగా తొందరగా వచ్చేస్తారా. చాలా కోఆపరేటివ్, చాలా ఈ జనరేషన్ లో శైలజ లాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా సపోర్ట్ ఉంటుంది. ఆ లేకపోతే సేవ చేయడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఇప్పుడు యుగేంద్ర బ్రదర్ వాళ్ళ పిల్లలంతా నా మనవడు మనవరాలు అనమాట, చూస్తున్నా కదా మా పిల్లలు ఉంటా. అవునక్క, లేదు అసలు బ్యాలెన్స్ ఆ మాత్రం కోఆపరేట్ చేయలేకుంటే యుగంధర్ బయట తిరగడం కష్టమే. దేవుని కృప నిజంగా. షీఈ్ వెరీ కోఆపరేటివ్ నిజంగా చెప్పాలంటే. బ్రదర్ శైలజాన్ కూడా ఒక 2 మాటలు మాట్లాడమని చెప్పండి. బ్రదర్ అక్క ఒక్క సమయం ఉంటుంది. ప్రైజ్ లాడ్ అక్క, అందరికి ప్రైజ్ లాడ్. కంగ్రాచులేషన్. ప్రైజ్ థ్యాంక్ లార్డ్. యూ అక్క, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ మా. థ్యాంక్స్ అక్క. నాకు ఏం మాట్లాడాలని అసలు అర్థం కావడం లేదు అక్క, ఊరికే వింటున్నా. చాలా కష్టం అక్క, ఏది కంట్రోల్ చేయలేము, అది మెయిన్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. చాలా సెన్సిటివ్, బట్ అర్థం చేసుకుంటే చాలా స్టబ్బన్గా కూడా హ్యాండిల్ చేస్తుంది అన్ని. దేవునికే మహిమ ఏది ఏమైనప్పటికీ. ఎస్, థ్యాంక్ యూ ఆల్. శైలజక్క కంగ్రాచులేషన్స్. సార్ దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువ దీవించిన గాక. నిజమంటే మేము కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా మంచిగా అక్క కూడా బాగా సహకరిస్తారు అన్ని విషయాల్లో, అన్నకు ముఖ్యంగా. పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు. పిల్లలు కూడా చూసాము. మాకు కూడా 2 పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా నిజమే కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంతా చూసుకుంటూ తన స్టడీస్ని కూడా అక్క చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ రోజే విన్నాము. దేవునికి స్తోత్రము. దేవుడు ఆ యొక్క స్టడీస్లో ఆ యొక్క కోర్స్ విషయంలో ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం కూడా మాట చూస్తాం కదండి, నన్ను సన్మానించే వారిని నేను సన్మానిస్తానని దేవుడు అన్నాడు. కాబట్టి సేవ పరిచయ విషయంలో అక్క అన్నకు తోడ్పడుతూ సహకారిగా నిలబడి అన్నను ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉన్నందుకు కూడా దేవుడు ఈ విధంగా వారిని ఆయన ఘనపరిచాడని నేను విశ్వసిస్తున్నాను. దేని వాక్యం కూడా చూస్తాము, గుణవతి అయిన సతి భర్తకు కిరీటం అని. ఆ విధంగా దేవుడు వారి కుటుంబాన్ని ఉంచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. జాబ్ విషయంలో కూడా దేవుడు తన చిత్తము ఆ కుటుంబం పట్ల అక్క పట్ల నెరవేర్చాలని ప్రార్థన చేద్దామండి. ఇంకెవరైనా సాక్ష్యం పంచుకోవాలని తెలిస్తే తప్పకుండా మీ సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ అక్క కదా, ఆంటీని చెప్పు. ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ. గాడ్ బ్లెస్ యు మా. చాలా ప్రేయర్ చేసినందుకు సాక్ష్యం వందనాలు విన్నాము. ఆంటీ. దేవుడిని ఆశీర్వదించాలి, ఇంకా ఎదగాలి, దేవుడిలో ఇంకా సాక్ష్యం పొందు, మంచి గుణవంతురాలుగా జ్ఞానవంతురాలుగా నీ కుటుంబాన్ని కట్టుకొని నీ పిల్లల్ని నీ భర్తను అర్థం చేసుకుని నడుస్తున్నావు అంటే అది గొప్పతనము. నీ చదువులో కూడా దేవుడు నీకు సహాయం చేస్తూ నీకు జ్ఞానం ఇచ్చిండు. దేవుడు కాపాడును, ఇంకా ఆశీర్వదించాలి. ఇంకా నీ ముందు జీవితంలో కూడా దేవుడు సంపూర్ణంగా నేను సాక్షిగా వాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ లాడ్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఆంటీ శైలజ దీనా ఆంటీ వచ్చి మా పిన్ని. ఆహాహా అక్క, నేనైతే చూడలేదు నిన్ను. నేను కూడా చూడలేదు ఆంటీ, అందుకని యుగంధర్ చూశాను. అంటే మిమ్మల్ని మీ పిల్లల్ని చూడలేదు నేను. ఏమో మేబీ ఎప్పుడైనా చూడొచ్చు. ఎస్, ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయింది అంటే ఆ విషయంలో. మొన్నటి వరకు పిల్లలు ఉండి చిన్న చిన్న ఏజ్లు కాబట్టి ఎందుకంటే పిల్లల్ని పోషించి
మరి పని చేసుకుంటూ, చదువుకుంటూ, కుటుంబ విషయంలో అన్ని చేయాలంటే ఒక స్త్రీకి చాలా కష్టం నాన్న అది. మా జీవితం మేమంతా అనుభవించినాం కాబట్టి మాకు తెలుసు ఆ కష్టం. ఈ కాలంలో ఇంకా మా కాలం అంటే కొంచెం పర్వాలేదు. ఈ కాలంలో ఇంకా చాలా కష్టం. ఇది ఎంత కాంపిటీషన్ జీవితం అయిపోయేది లోకంలో. హ్మ్. అందుకే చాలా జాగ్రత్త కానీ దేవుడు ఆశీర్వదించును. మీ యొక్క పరిచయం కూడా దేవుడు దీవించినాడు. ఇంకా ముందుకు సాగాలని మా యొక్క ఆశ, మా ప్రార్థన. దేవునికి మహిమ అంతే. ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఎస్. బీహార్ దేని కొరకు బ్రదర్ పరిచయం కాకుండా వెళ్ళేది మంది టీము? అమ్మ చెప్పండి, వినపలేదు. బీహార్ ఇంతమంది వెళ్తున్నారు పరిచయం కాకుండా ఏ పర్పస్ మీద వెళ్తున్నారు? అది మినిస్ట్రీ ట్రైనింగ్ అన్నట్టు. ఇది ఒక ఎంపీటీస్కి సంబంధించింది. అగస్టిన్ జబకుమార్ గారని ఆయన అక్కడ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు బీహార్లో. సో గత 30 ఇయర్స్గా చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు మినిస్ట్రీ చూడడానికి, లేదంటే మిషనరీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక కోర్సు ఉందన్నమాట, 6 months కోర్సు. సో ఆ కోర్సు చేసే దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ మిషనరీ ట్రిప్. మేము ఎంతమంది అయితే మన నెల్లి సిస్టర్, మన టీం మెంబర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈశ్వరి అక్క వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక 80 members దాకా మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తూ ఉన్నారు, 80 మంది దాకా. సో ఇదంతా భాగం అంటే మిషనరీలు ఎలా చేశారు అక్కడ. ఆల్రెడీ విలియం కేరీ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి కూడా చూడడానికి ఇందులో భాగంగా. అట్ ద సేమ్ టైం రియల్గా కొన్ని ట్రైబల్ ఏరియాస్, కొంత అడవి ప్రాంతంలో డెడికేటెడ్గా మిషనరీ లైఫ్లు వాళ్ళు పరిచయం ఎట్లా చేస్తూ ఉన్నారు అనేది చూడడానికి కూడా ఒక 2-3 రోజులు కొన్ని విలేజెస్కి తీసుకెళ్తారన్నమాట. సో రియాలిటీలో ఎట్లా ఉంటుంది మిషనరీ, వాళ్ళ పరిచర్య ఎలా ఉంటుంది అనేది. చాలామంది నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియా నుంచి పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా ఏరియాస్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఎలా మిషనరీ లైఫ్కు వాళ్ళను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మనం చూస్తాం కదా, మనల్ని కంపేర్ చేస్తారు వాళ్ళు. మనం ఉన్నటువంటి కంఫర్ట్ జోన్లో మిషనరీ లైఫ్ చేద్దాం అనుకుంటాం, కానీ అసలు అటువంటి లివింగ్, అలాంటి జీవన విధానానికి కూడా మనం యాక్సెప్ట్ చేయడము. అలాగా మిషనరీలు నిజంగా ఇలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కూడా మనకు తెలియదు. విలియం కేరీ లాగా సాక్రిఫైస్ చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఏంటంటే మనకు తెలియదు. సో అలాంటి ప్లేసెస్, మరి అటువంటి భారం కొరకు నిజంగా అటువంటివి చూసినప్పుడు మనం కూడా ఇంకాస్త ఎక్కువ ప్రభు కొరకు పని చేయాలని. సో ఒక మిషనరీ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రభు ఒక మిషనరీగా ఈ లోకానికి వచ్చాడు, మనం ఈ లోకానికి రావడమే ఒక మిషనరీ అనే విధంగా వాళ్ళు ఆ కోర్సు డిజైన్ చేస్తారక్క. చాలా బాగుంటుంది. మేము కోర్సులోనే చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఈ మిషనరీ ట్రిప్ను బట్టి దేవునికి మహిమ, ఇంకాస్త నేర్చుకుంటామన్నది సంపూర్ణంగా చెప్పగలుగుతాను. అది విషయం అక్క. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అక్క. మెయిన్లీ ఆ ప్రాజెక్ట్ మేము సబ్మిట్ చేయాలన్నమాట. ఈ మిషనరీ లైఫ్ గురించి ఇక్కడ ఏదైతే మేము అక్కడ వాళ్ళు తీసుకెళ్తారో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రేయర్ చేయండి. నిజంగా మనం ఇంకా నేర్చుకోవాలి, మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇంకో విషయము, మన సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ గురించి అమృతక్క నిన్న కాల్ చేశారు. ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ మరి మీ చుట్టుపక్కల కానీ మీ దగ్గర కానీ మరి రానున్నటువంటి 13, 14 అనుకుంటున్నాను. మరి ఆ ఫ్లయర్ కూడా ఉంది గ్రూప్లో. దయచేసి ప్రార్థన చేయండి. ఎవరైనా మీ యొక్క సహవాసంలో కానీ, లేదంటే ఆల్రెడీ సండే స్కూల్లో ఉంటూ
వాళ్ళకు ఇంకాస్త లెర్నింగ్ దొరికిందంటే ఇంకా బాగా చేస్తారు అన్నటువంటి వాళ్ళను డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేద్దాం. మన చుట్టుపక్కల గ్రామాలైనా మన చుట్టుపక్కల విలేజెస్ అయినా ఒకవేళ వాళ్ళకు వెళ్ళడానికి రావడానికి ఏదైనా ఇబ్బంది ఉందన్నా వాళ్ళలో నిజంగా అటువంటి జీల్ ఉంది, ప్రభు కొరకు పనిచేయాలి, ప్రభు పరిచర్య చేయాలన్నటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఆ విషయంలో ప్రార్థన చేయండి. ఒకవేళ అటువంటి వారు ఉంటే కూడా మీరు మన టీంలో కానీ అమృతక్కని మీరు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, అందరికీ తెలిసింది కాబట్టి తెలిసిన వాళ్ళు. సో మన టీం మెంబర్స్ తెలియని వాళ్ళు ఉంటే కూడా నన్ను కానీ మన మధు బ్రదర్ని కానీ మన టీం సాటర్డే ఎస్ ఫ్రైడే మా సాటర్డే ఎస్ మా ఎస్. సో ఫ్రైడే సాటర్డే దయచేసి గమనించండి. ముందుగా అయితే ప్రార్థన చేయండి. మీకు ప్రభు ఎవరైనా తలంపిస్తే వారిని ఎంకరేజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఎస్. ప్రభుదాస్ అన్న ఏమైనా పంచుకుంటారా? సాక్ష్యానికి సమయం ఉందండి. ఇంకా ఎవరైనా మీ జీవితం చేసిన కారణం బట్టి పంచుకోవచ్చు అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. దేవుడు ఈ వారం అంతా కూడా మరి మనం ప్రార్థన పరిచర్య విధానం అలా దేవుడి నిండా పరిచర్య ఇచ్చాడు. కొన్ని పరిచర్యలు నేను కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిచర్యలు జరగాల్సి వచ్చింది. అయినా కానీ మరి దేవుని మహిమార్థమై ప్రభు ఆ అనుకూలత, ఆ ఏర్పాటు, అసలు ప్రభు ఆయన ఎంత నమ్మదగిన వాడంటే అంత నమ్మదగిన వాడుగా మరి కొన్ని ఏరియాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఈ కొంతమంది భేదాభిప్రాయాలు పెట్టుకొని ఆ ఏరియాలో సరైన పరిచర్య లేదు. మరి వాటిని ఆధారం చేసుకొని వాళ్ళు అలాగనే ఉంటా వచ్చారు. కానీ దేవుడు అలాంటి ఏరియాల్లో కూడా వెళ్ళి దేవుడు చక్కగా సువార్త వినిపించి దేవుని పరిచర్య చేసి మరి దేవుని మహిమార్థమే చక్కగా అన్ని మరి జరుగుతూ వచ్చినాయి అన్నమాట. అక్కడ ప్రజలు కూడా వారు చాలా ఆనందించారు, సంతోషించారు అన్నమాట. వారు ఇలాంటి పరిచర్య అసలుకి ఎన్నాళ్ళయింది బ్రదర్ అని చెప్పేసి అని అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం మొదట సమాధానంతో ఉండాలి, మనం ఐక్యతతో ఉండాలి, మనం ప్రేమతో ఉండాలి, మనం దేవుని వాక్యమును వినిపించే విధానంలో మనం ఉండాలి, ఆశపడాలి అన్నమాట. ఎందుకంటే నేటి దినాల పరిస్థితి ఎంత మరి విధానంగా ఉందంటే పరిచర్య మీద లేదు కానీ మరి భారము ఈ క్రమాల మీద, వాటి మీద, మా పరిధి, మా విధానాలు, మా గొప్పతనము, వీటి మీద చాలా మంది డిపెండ్ అయిపోయి వాటి మీదనే ఆధారపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము సావధానంగా అనేకులకు మనం వినిపించాలనేటువంటి విధానము లేదు. నేను ఒక మాట చెబుతాను దేవుని వాక్యం విషయంలో. ఏంటంటే ఒక అంబులెన్స్ లో ఒక రోగి ప్రాణాలు కాపాడటానికి మరి హార్న్స్ చేసుకుంటేవాడు దారి వండి నేను ఈ మనిషి ప్రాణాన్ని కాపాడాలి, ఈ మనిషిని నేను త్వరగా హాస్పిటల్ చేర్చాలి, ఈ మనిషిని నేను తొందరగా ఆ యొక్క డాక్టర్ యొక్క సంరక్షణలో నేను ఉంచాలి అని అంబులెన్స్ కేకేసుకుంటూ కుయ్యం అని అరుచుకుంటూ దారి తొలగించమని అని వెంటనే అప్పుడు ప్రజలందరూ కూడా వచ్చే వాహనాలు, పోయే వాహనాలు అన్ని కూడా ఆ వాహనానికి దారిస్తే ఆ వాహనం దూసుకొని వెళ్ళిపోయి త్వరగా మరి ఆ హాస్పిటల్లోకి వెళ్ళి మరి ఆ యొక్క డాక్టర్ యొక్క సంరక్షణలో
ఆ యొక్క రోగి యొక్క ట్రీట్మెంట్ త్వరగా శీఘ్రంగా జరిగి ప్రాణాలు నిలుపుతాడు అతను ప్రాణాలతో నిలబడతాడు. అలాగనే దేవుని వాక్యం కూడా నేటి దినాల్లో ఎలా ఉండాలంటే ఇలాగనే ఉండాలి. దేవుని వాక్యం మీద మరి సరైనటువంటి విధానం లేదు. మొదట మనం ఐక్యతతో మొదట మనం ప్రేమ, మనం ఆ సంబంధం, దేవుని వాక్యం మనం వినిపించాలనేటువంటి తీవ్రత అవి ఉండాలి. ఈ రోజున అవి లేవు. ఈ రోజున మనం టీముగా మనం దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించాలి. పౌలు మరి సమయం మందు అసమయం మందు నువ్వు ప్రయాసపడాలి తిమోతి. నేటి దినాల్లో పరిచర్య కూడా ఆనాటి దినాల్లోనే మరి అలాంటి పరిస్థితులు దాపరించినాయి అన్నమాట. ఎందుకంటే చాలా మంది కల్పనా కథల వైపు వెళ్ళిపోయారు. చాలా మంది దేమా అనేవాడు ఇంకా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. పౌలు కొన్ని పరిస్థితుల్లో వీరు నా యొద్ద లేరు తిమోతి, మరి వీరు లోకాశుల విషయంలో మరి వారు వెంబడించి వెళ్ళిపోయారు. మరి నీ ద్వారా దేవుని వాక్యము సమయమనక అసమయమనక మరి తీవ్రత కలిగి నువ్వు ప్రకటించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు అని అన్నమాట. లేకపోతే ఎంతో మంది ప్రాణాలు పోతాయి, ఎంతో మంది నశించిపోతారు, సత్యాన్ని తెలుసుకోలేరు. దేవుని మనమైతే క్రమం పరిధి అని మనం కొట్టుకొని వస్తున్నాం, కానీ ఎన్నో ఆత్మలు నాశనం అవుతున్న సంగతి మనకి తెలియదు. కాబట్టి మనం మరి దేవుడు ఆయన ఇటు అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. అందరితో దగ్గరికి వెళ్ళి అడిగాం, సమాధానం పడాం. కానీ అయినా కానీ కొంతమంది మనుషులు కూడా ఆపేసేసారు ఆ ప్రాంతంలో. కొంతమంది అయినా కానీ దేవుని మహిమార్థంగా కొత్త ఆత్మలు వచ్చి కూర్చొని చక్కని వాక్యం విని చాలా సంతోషించారు. మంచి భోజన సహవాసం కూడా దేవుని మహిమార్థంగా చక్కగా జరిగినాయి. వీటన్నిటిని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే మన వెనక ప్రార్థన చేసే గుణం ఉంది. అందుకనే శత్రు కార్యాలన్నీ ఛేదించుకుంటూ దేవుని మహిమార్థమై ఈ పరిచర్య చేయగలుగుతూ వస్తున్నామని నేను గట్టిగా నమ్మకంతో నేను చెప్పగలను అన్నమాట. మన పక్షాన మన పరిచర్య వెనక ప్రార్థన చేసే మరి ఆత్మీయ తల్లులు, అక్కలు, అలాగనే సహోదరీలు ఇలా అందరూ ఉన్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన ప్రేస్ లాడ్. మాకు 2 ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. రేపు చిన్న గూడూరుకు బీబీఎస్ పరిచయకు వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే మా చర్చిలో బాబు అనే అబ్బాయి, అంటే అక్కడ చర్చ్ కాడనే ఉంటాడు. మొన్న ఫ్రైడే నైట్ ఆయన యాసిడ్ తాగేసినాడు. సో ఆయన కండిషన్ బాగలేదు. అబ్బాయి బాప్తిసం తీసుకున్నాడు. 2 పిల్లలు ఉన్నారు తనకు. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్నారు, ఐసీయూ వార్డులో పెట్టి ఉన్నారు. కానీ బాబు అని, ఆయన పేరు జాషువా అనుకుంటా, బాబు అని పిలుస్తున్నాము. ఆ అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. మరి బీబీఎస్ పరిచయం కూడా ప్రార్థన చేయండి. ఇంకా రాబోయే యూత్ మీటింగ్ కూడా ప్రార్థన చేయండి. అది రిక్వెస్ట్ అడుగుతున్నాను, ప్రేయర్ చేయండి. ఆంటీ ఎలక్ట్రిషియన్ బాబువా? ఎలక్ట్రిషియన్ బాబు. అయ్యయ్యో, ఏదో వాళ్ళ తండ్రి దగ్గర గొడవ పడి ఫ్రైడే నైట్ యాసిడ్ తాగేసిండంట. మరి ఆయన కండిషన్, డేవిడ్ రాజు ఫోన్ చేస్తే ఐసీ వార్డులో వేసినారమ్మా, ఇంకేం చెప్పలేదు డాక్టర్ అని చెప్పినారు. ఆ అబ్బాయి కొరకు తనకి 2 పిల్లలు, అంటే పెద్దగా అంతే ఏమి ఇది లేదు. వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడ శ్రేయలో తీసుకుని వస్తే వాళ్ళు తీసుకుని అన్నారంట. గాంధీ హాస్పిటల్ వేసి ఉన్నారు. ఆ అబ్బాయి కొరకు, వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి. అబ్బాయి దేవుడి చిత్తం ఏదైనా అది నెరవేర్చాడు దేవుడి చిత్తంలో. ఎందుకంటే ఈ సాతాను చేసే కార్యాలు ఇవి. ఎందుకంటే మనం వాక్యంలో ప్రార్థన నిలకడ లేకపోతే ఈ ప్రాబ్లం వస్తాయి. ఆ అబ్బాయి ఎందుకు అట్లా చేసుకోవడం మనకు తెలియదు, కానీ ఆ దేవునికే తెలుసు. కానీ దేవుడి చిత్తం ఏదైతే ఉన్నా మనం ప్రార్థన చేస్తాం. ఆయన కొరకు ప్రార్థన చేయండి. బీబీఎస్ పరిచయ కొరకు, యూత్ మీటింగ్ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. నిజంగా మనం ప్రార్థన చేద్దామండి ఈ విషయమై. నిజంగా ప్రభుదాస్ అన్న చెప్పినట్టుగా పరిస్థితులు చాలా క్రమానికే కట్టుబడి ఉన్నాయి. ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, వీళ్ళే మాట్లాడాలి. నిజంగా అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం.
మనం కట్టుకున్నటువంటి గోడలు ఎంతవరకు వచ్చాయంటే ఇది మాకు మాత్రమే అన్నంత స్థాయికి వచ్చాయి. అట్ ద సేమ్ టైము ఎస్ అట్ ద సేమ్ టైం మనం కూడా వీటి వైపు చూడడం అయిపోయింది. ప్రభు నడిపిస్తూ ఉన్నాడు, ప్రభు కార్యం చేస్తూ ఉన్నాడు అనేది చూస్తూ కూడా మనము ఓ, ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్రమానికే ఎక్కువ అటాచ్ అయిపోతూ ఉంటున్నాం. నిజంగా మనం కొంత ఇందులో మనం ఇష్టానుసారంగా ఏం చేయట్లేదు, కానీ మన ఉద్దేశం ఏంటంటే ప్రభు వాక్యం. పౌలు గారు ఆయన పరిచయ కాలాన్ని అన్న చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఏ సమయంలో కూడా ఏ క్రమాన్ని కానీ, ఇంకా పౌలు గారు రోమాపత్రికలో అడ్రస్ చేస్తాడు. ఒక కుటుంబము ప్రత్యేకంగా కేవలం సహవాసమే భోజన సహవాసమే పెట్టేదంట. అంటే ఒక కుటుంబంలో ఏ పరిచారకుడు వచ్చినా, ఏ ఒక్క వ్యక్తి వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టడమే ఆ కుటుంబం పని. రోమపత్రిక చివరి అధ్యాయంలో రాస్తారు. అలాగే యోహాన్ గారు కూడా చివరి పత్రికలో సహవాసం అంటే వచ్చినటువంటి వారికి భోజనం పెట్టడం అని, వారిని విచారించడం అని నిజంగా గాయకు రాస్తున్నప్పుడు యోహాన్ గారు కూడా తెలియజేస్తారు. మనం చూడాలి ఇది క్రమాన్ని, అంటే మన డిసిప్లిన్ను డివిడ్ చెయ్యట్లేదు. ఇట్స్ అండర్ ద ఆ మినిస్ట్రీలో పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీ. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ముందు క్రమం ఇది, ముందు అది, లేదంటే ఇంకొకటి, లేదంటే ఇలా చేయకూడదు, ఇది కాదు. ప్రభు మనల్ని ఎందుకు అదే దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ నడిపింపు అందరికీ ఇస్తూ ఉన్నాడు. నిజంగా మన వరకు వచ్చినప్పుడు మనల్ని నడిపించేటటువంటి స్వరాన్ని నోరు నొక్కేసే విధంగా, లేదంటే ఎవరైనా నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఇలా కాదు అలా ఉండాలి అని చెప్పే విధంగా మనము కొంత గమనించాలి ఈ విషయంలో. నిజంగా ఇలా ఎక్కువ చేస్తారేమో అనేది మనకు అనవసరం. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్తారు చెప్పండి? ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో పరిచారం చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. భారం కలిగి ముందుకు వచ్చేవాళ్ళు తక్కువైపోయినారు. మనం నిజంగా ఆ విషయంలో చాలా ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలి. నిజంగా పరిచర్య అన్నప్పుడు క్రమము అన్నది మనకు అడ్డు కూడా అవ్వకూడదు. అది మనల్ని ఇంకాస్త ముందుకు నిలబెట్టాలి. ఇక్కడ మనము దీనివల్ల డీవియేట్ అయిపోతున్నా అలాంటిది ఎప్పుడూ ఉండదు. దేవుని చిత్తము కనిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఇది వాక్యానుసారమా కాదా అన్నదే మనం గమనించాలి, కానీ వేరేది మాత్రం మనం ఎప్పుడు చూడడానికి లేదు. దయచేసి ఈ క్రమం అనే బౌండరీస్ నుంచి మనము బయటికి రాగలుగునట్లు, లేదంటే ఇలాంటి మనం చూస్తాం ఏంటంటే మందిరాల్లో కూడా ఇక్కడ ఇలానే ఉండాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇవే మాట్లాడాలి, ఇది కాదు. దేవుడు అప్పుడున్నట్టు పరిచారకులు ప్రతి ఇల్లు చర్చే, ప్రతి ఒక్క వ్యక్తితో ఆయనను సరిగా చూసుకునే విధానం కూడా ఒక సంఘంలో భాగమైంది. ఆయన నువ్వు మాట్లాడొద్దు నేను అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి, మనం అవన్నీ డిస్కస్ చేయట్లేదు. కానీ బట్ నిజంగా ఆ క్రమము అన్నది ఎంతవరకు వచ్చేసిందంటే పరిచర్యనే ఆగిపోయేంత స్థాయికి వచ్చేసింది. మనం ప్రార్థన చేయాలి భారంగా. రానున్న రోజుల్లో ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా ఆల్ నైట్ ప్రేయర్స్ కొరకు కూడా మనము సిద్ధపడదాం. మరి ఈ విషయం కొరకై అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్తో పాటు మనం ఇంకా భారంగా ప్రార్థన చేయాల్సిన సమయాలు, లేదంటే ముందున్నటువంటి పరిచర్య భారం విస్తారంగా ఉంది. నిజంగా అన్న చెప్తా ఉన్నాడు చూడండి, ఆ పరిచర్య జరుగుతూ ఉందంటే ప్రార్థన భారం కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక మరి ఇంకా భారం పెరగాలి మనకు. ఇందులో మన బాధ్యత పెరుగుతుందే తప్ప మనం సంతోషించడానికి ఆనందించడానికి ఏం లేదు. ప్రభువుని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం. ఇంకాస్త భారం పెరిగి బాధ్యతగా మన సమయాన్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలన్నది గమనించి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సో థ్యాంక్ యూ యుగేంద్ర అన్న, అదేవిధంగా థ్యాంక్ యూ ప్రభుదాస్ అన్న. మంచి థాట్స్, సో మంచి విషయాలు మీరు పంచుకున్నారు. ముఖ్యంగా అవును, ఈ రోజుల్లో ఇది మాటలు ఎంతైనా అవసరమే. అటువంటి భారం కలిగిన సేవకులు కూడా తప్పకుండా దేవుడు లేపాలి. సో అందరిని బట్టి అందరూ ప్రార్థన చేస్తాం. అదేవిధంగా దీనాంటి పంచుకున్న ప్రార్థన రిక్వెస్ట్ కొరకు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు అబ్బాయిని రక్షించును గాక. సో దేవుడు ఇటువంటి సమస్యలు ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో జరగకుండా, సో సాతాను దాడిని, సో ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఎదిరించే బలాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించడానికి ప్రత్యేకంగా ఇటువంటి వారి విషయం కొరకు మనం ప్రార్థన చేస్తామండి. సో ఇంకెవరైనా మీరు సాక్ష్యం పంచుకోవాలంటే ఒకరికి అట్లా అవకాశం ఉంది. సో తప్పకుండా పంచుకోవచ్చు అండి.
సరే, ఒకవేళ ఎవరు లేరంటే గిన ఈ సమయంలో ప్రార్థన చేసామండి. చెప్పబడిన ప్రార్థన అంశాలు అందరూ విన్నారు. సో తప్పకుండా ప్రార్థన చేసామండి. సో